బిగ్ బాస్ హౌస్‌లో తనూజ ఏ టాస్క్ అయినా సరే ఎరగదీస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా తనూజకి బిగ్ బాస్ హౌస్‌లో ఏదో ఒక రూపంలో కెప్టెన్సీ కంటెండర్ అయ్యి చివరి వరకు వెళ్తది. కానీ చివరిలో తనకి అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే తనూజ కెప్టెన్ అవ్వలేదని చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతుంది దువ్వాడ మాధురి దగ్గర. ఇక మాధురికి తనూజ ఏం చెప్తుందంటే, నేను నా లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాను. నాకు బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. అప్పుడప్పుడు మా అమ్మ మాత్రమే సపోర్ట్ చేసేది. మా నాన్న విషయానికొస్తే మా నాన్న ఇండస్ట్రీకి అసలు ఇష్టం లేదు. నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే నేను అసలు సపోర్ట్ చేయనంటూ కళాఖండిగా చెప్పేశారు. అంతేకాదు మా నాన్నగారు నాతో కూడా అంత పెద్దగా మాట్లాడరు. కానీ నేను ఇక్కడ బిగ్ బాస్ వరకు వచ్చాను అంటే నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ మాధురి గారు. అంతేకాకుండా నేను ఇక్కడ టాస్క్‌లు 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాను. కానీ చివర్లో ఎందుకో వెనుతిరుగుతున్నాను. ఆ బాధ నన్ను చాలా వెంటాడుతుంది అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది. ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ విధి వింత నాటకం ఆడుతుంది అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది తనూజ మాధురి దగ్గర. అయితే మాధురి తనూజకి నిజంగా చాలా మంచి బూస్టప్ ఇస్తుందనే చెప్పుకోవాలి. భరణి వెళ్ళిపోయిన తర్వాత ఆ బూస్టప్ మాధురి తీసుకుంది. తనుజ నువ్వు కెప్టెన్ అయినా అవ్వకపోయినా విన్నర్ నువ్వేరా నాన్న. ఎందుకు అంటే నీ గేమ్ ఏంటనేది ఆడియన్స్ చూస్తున్నారు. నువ్వు కన్నింగ్ గేమ్ ఆడుతున్నావా లేకపోతే జెన్యూన్ గేమ్ ఆడుతున్నావా అనేది ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, తప్పకుండా నువ్వు కెప్టెన్ అవుతావు అంటూ మాధురి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది తనుజకి. తనుజ ఎలాంటిది అంటే తను ఏదన్నా అనుకుంటే అది అవ్వకపోతే కొంచెం డిప్రెషన్లోకి వెళ్తుందనే చెప్పుకోవాలి. మరి మొత్తానికి తనుజ ఈ బిగ్ బాస్ సీజన్ అయ్యేలోపు కెప్టెన్ అవుతుందని మీరు అనుకుంటున్నారనేది, లేకపోతే అవ్వదు అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సో వాచింగ్, బై, హ్యావ్ ఎ నైస్ డే.